అందరికీ నమస్కారం. ప్రజాపాలన ప్రగతి బాట కార్యక్రమం స్టేషన్ గన్పూర్ శాసనసభ నియోజకవర్గంలో మీ అభిమాన నాయకుడు మా సోదరుడు పెద్దలు కడియం శ్రీహరి గారి అధ్యక్షతన నిర్వహించి ఈ కార్యక్రమానికి నాతో పాటు ముఖ్య అతిథులుగా ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా ఈ కార్యక్రమంలో సహచర మంత్రివర్గ సభ్యురాలు శ్రీమతి సీతక్క గారు, అదేవిధంగా సోదరీమణి మంత్రివర్గ సహచరులు శ్రీమతి కొండా సురేఖ గారు, అదేవిధంగా శాసన సభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి గారు, అదేవిధంగా నాగరాజు గారు, నాయని రాజేందర్ రెడ్డి గారు, యశస్విని రెడ్డి గారు, గండ్ర సత్యనారాయణరావు గారు, అదేవిధంగా శాసన మండలి సభ్యులు పెద్దలు, అదేవిధంగా జిల్లా పార్టీ నాయకులు రామచంద్ర నాయక్ గారు, పార్లమెంట్ సభ్యులు బలరాం నాయక్ గారు, పార్లమెంట్ సభ్యులు సోదరిమణి మీ అభిమానంతో గెలిచి మీ ప్రాంత అభివృద్ధికి పాటుపడుతున్న డాక్టర్ కావ్య గారు, పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ రెడ్డి గారు, ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, ఉన్నతాధికారులకు, ప్రాణ సమానులైన ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీకు అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. మిత్రులారా, ఈ కార్యక్రమం ఒక రాజకీయ పార్టీ రాజకీయాల కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమం కాదు. ఈ కార్యక్రమం ఈరోజు వేలాది మంది ఇక్కడికి తరలి వచ్చింది. రేపో ఎల్లుండో జరగబోయే ఎన్నికల్లో ఓట్లు అడగడానికో ఓట్లు వేయడానికో ఈరోజు ఇక్కడికి రాలేదు. ఇక్కడికి మా ఆడబిడ్డలు వేలాదిగా తరలి వచ్చింది. స్టేషన్ గన్పూర్ అభివృద్ధిలో భాగంగా పెద్దలు కడియం శ్రీహరి గారు తీవ్రమైన కృషి చేసి ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి 800 కోట్ల రూపాయలతోని స్టేషన్ గన్పూర్ శాసనసభ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించాలని పట్టుదలతోటి ఈరోజు 800 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయించి మిమ్మల్ని అందరినీ ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. మీరందరూ ఇక్కడికి వచ్చి అభివృద్ధి కార్యక్రమంలో భాగస్వాములై స్టేషన్ గన్పూర్ ఉమ్మడి వరంగల్ జిల్లాకే కాదు తెలంగాణ రాష్ట్రానికి అభివృద్ధి కార్యక్రమంలో ఆదర్శంగా నిలబడడానికి ఇక్కడికి విచ్చేసింది. మిత్రులారా, ఈరోజు ఈ ఓరుగల్లుకు ఒక గొప్ప చరిత్ర ఉన్నది. రాణి రుద్రమ నుంచి మొదలు పెడితే సమ్మక్క సారలమ్మ వరకు, ప్రతాప రుద్రుడిని మొదలు పెడితే ఇక్కడుండే గొప్ప గొప్ప నాయకులు ఈ ప్రాంతానికి నాయకత్వం వహించారు. ఒక కాళోజీ కావచ్చు, ఒక దశరథి గారు కావచ్చు, లేకపోతే ఈ ప్రాంతం నుంచి దొడ్డి కొమరయ్య గారు కావచ్చు, లేకపోతే సర్దారు సర్వాయి పాపన్న గౌడు కావచ్చు, దాశరథి కావచ్చు, పాల్కుర్తి సోమన్న గారు కావచ్చు. ఈ ప్రాంతం చైతన్యం కలిగిన ప్రాంతం. ఈ ప్రాంతం తెలంగాణ ఉద్యమంలో ప్రొఫెసర్ జయశంకర్ గారిని ఆదర్శంగా తీసుకొని అభివృద్ధి పదం వైపు తెలంగాణ ఉద్యమం వైపు నడిపించిన ప్రాంతం. ఈ ప్రాంతానికి ఒక చైతన్యం ఉన్నది. ఈ ప్రాంతానికి ఒక ప్రత్యేకత ఉన్నది. ఈ ప్రాంతం తెలంగాణ రాష్ట్రానికి ఆదర్శంగా నిలబడమే కాదు, తెలంగాణ ప్రాంతానికి సమస్య వచ్చినప్పుడు నిటారుగా నిలబడి కొట్లాడే కాకతీయ యూనివర్సిటీ ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నది. ఆనాటి తెలంగాణ ఉద్యమంలో ఉమ్మడి వరంగల్ జిల్లా కాకతీయ ఉస్మానియా యూనివర్సిటీలు ఆనాడు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ప్రజలు 4 కోట్ల మంది తరఫున నిలబడి కొట్లాడి. అందుకే ఈ వరంగల్ అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం. ప్రజా సమస్యల మీద స్పందించే నైజమే కాదు, ప్రజా సమస్యల కోసం ప్రాణ త్యాగాలు చేసిన ప్రాంతం వరంగల్ ప్రాంతం. అందుకే ఈ వరంగల్ అభివృద్ధి కోసం ఆనాడు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కడియం కావ్య గారిని గెలిపించండి, మీ వరంగల్కు ఎయిర్పోర్టు తీసుకొస్తా అని ఆ రోజు మాట చెప్పిన ఈనాడు ఈ వరంగల్కి ఎయిర్పోర్టును సాధించి
మీ ముందు నిలబడ్డా. ఇదే కాదు, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కావచ్చు, లేకపోతే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు, వరంగల్ ఔటర్ రింగ్ రోడ్ కావచ్చు, అభివృద్ధి పనుల కోసం కాళోజీ కళాక్షేత్రాన్ని పూర్తి చేస్తామని ఆనాడు చెప్పినాం. వరంగల్ ఔటర్ రింగ్ రోడ్డును నిర్మిస్తామని చెప్పినాం. ఇవాళ ఈ అన్ని కార్యక్రమాలను పూర్తి చేయడానికి వరంగల్ నగరానికి 6,500 కోట్ల రూపాయలు మంజూరు చేసి ఈ వరంగల్ నగరాన్ని హైదరాబాదు నగరంతో పోటీ పడే విధంగా వరంగల్ అభివృద్ధి చేయాలని ఈరోజు మన ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది. మిత్రులారా, ఇవాళ ఆలోచన చేయండి మీరందరూ. తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు ధనిక రాష్ట్రం, ఈ ధనిక రాష్ట్రాన్ని చంద్రశేఖరరావు గారి కుటుంబం చేతిలో పెడితే ఈరోజు అప్పుల ఊబిలో తెలంగాణ రాష్ట్రం కూరుకుపోయింది. ఆనాడు నెలకు 500 కోట్ల రూపాయలు అసలు మిత్తి కట్టే అప్పు ఉంటే ఈనాడు ప్రతి నెల అసలుకే 6,500 కోట్ల రూపాయలు ప్రతి నెల కట్టాల్సిన పరిస్థితి వచ్చింది. 10 ఏళ్లలో ఈరోజు దాదాపుగా 8 లక్షల కోట్ల రూపాయలు, 7 లక్షల కోట్ల రూపాయలు బ్యాంకుల్లో అప్పు తెస్తే 40,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు బకాయిలు పెట్టిండు. ఇవాళ సింగరేణికి బకాయిలు పెట్టిండు. విద్యుత్ శాఖ డిపార్ట్మెంట్కు ఉచిత కరెంటు పేరు మీద రైతులకు ఉచిత కరెంటు ఇచ్చినా అని విద్యుత్ శాఖకు బకాయిలు పెట్టిండు. నిన్నగాక మొన్న బ్యాంకుల్లో తెచ్చిన అప్పులే కాదు, ఆయన పెట్టిపోయిన బకాయిలను లెక్కేస్తే 8,29,000 కోట్ల రూపాయల లెక్క తేలింది. మిత్రులారా, ఈ 8,29,000 కోట్లలో మా నెత్తి మీద కత్తి పెట్టి ఈరోజు బ్యాంకులు వసూళ్లు చేస్తే అసలు మిత్తి 1,53,000 కోట్ల రూపాయలు ఈరోజు బ్యాంకులకు చెల్లించాల్సి వచ్చింది. నిన్న శాసనసభ సాక్షిగా ఈ వివరాలన్నీ నేను చెప్పిన. ఎందుకంటే ఈనాడు మీకు తెలవాలి మన ఆర్థిక పరిస్థితి ఎట్లుందో. మన ఆర్థిక పరిస్థితి తెలిసినప్పుడే మన భవిష్యత్తు ప్రణాళికలను మనం చేసుకోగలుగుతాం. మన భవిష్యత్తు ప్రణాళికలు, సంక్షేమ పథకాలు ఎట్లుండాలి, అభివృద్ధి పథకాలు ఏ విధంగా ముందుకు సాగాలనో మనం ఆలోచన చేసుకోగలుగుతాం. అందుకే మిత్రులారా, ఈరోజు మీ ముందు నిలబడి నేను మాట చెప్పదలుచుకున్నా. ఎన్నికల్లో ఇచ్చిన గ్యారంటీలలో ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పినాం. 2 రోజుల్లోనే ఈనాడు 150 కోట్ల మంది ఆడబిడ్డలు ఉచిత బస్సు ప్రయాణం చేసినందుకు ఆర్టీసీకి 5,005 కోట్ల రూపాయలను ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం అందించిన మాట వాస్తవం కాదా? ఈరోజు మా ఆడబిడ్డలు, మా అక్కల్ని అడుగుతున్న ఇక్కడ ఉన్న వాళ్ళను, అక్క ఎప్పుడైనా మీరు బస్సు ఎక్కితే ఎవరైనా అనా పైసైనా మిమ్మల్ని అడిగినరా అని నేను మా ఆడబిడ్డలు నేను అడగదలుచుకున్నా. ఆయల్ల మీరు అమ్మగారింటికి వెళ్ళాలన్నా, అమ్మవారిని దర్శించుకోవాలన్నా, యాదగిరి గుట్టకు పోవాలన్నా, భద్రాచలంలో రాముల వారిని దర్శించుకోవాలన్నా బస్సు పైసలు ఉండేటివి కావు. ఇంటి ఆయన ఇస్తే ఇచ్చినట్టు, లేకపోతే మీరు ఊరుకున్నట్టే ఉండే. కానీ ఇవాళ ఇంటి ఆయన బాయికాడికి పనికి పోతే మా అక్కలు ఆలయానికి పోయి దర్శనం చేసుకొని ఆయన వచ్చే లోపల మళ్ళీ ఇంటికి వచ్చేటట్టు ఈరోజు బస్సుల్లో ఉచిత ప్రయాణం ఇచ్చిన మాట వాస్తవం కాదా? ఇవాళ నేను అడుగుతున్న మా ఆడబిడ్డల్ని, 200 యూనిట్లు మీ ఇళ్లలో ఉండే కరెంటు ఉచితంగా ఇస్తున్నామా లేదా? ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నేను చెప్పదలుచుకున్నా, 200 యూనిట్లు ఉచిత కరెంటు పేదవాళ్లకు, 50 లక్షల కుటుంబాలకు ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదవాళ్లకు అందుబాటులోకి తీసుకొచ్చిన మాట వాస్తవం కాదా? ఇవాళ అప్పుల పాలైన తెలంగాణలో 24 గంటల ఉచిత విద్యుత్తు రైతాంగానికి అందిస్తున్న మాట వాస్తవం కాదా? అదేవిధంగా ఆడబిడ్డలకు 500 రూపాయలకే సిలిండర్ ఇస్తున్న మాట వాస్తవం కాదా? ఇవాళ నేను చెప్పదలుచుకున్న తెలంగాణ రైతాంగానికి వేదిక మీద నుంచి 25,35,000 మంది రైతులకు 20,617 కోట్ల రూపాయలు, 2 లక్షల రూపాయల వరకు రైతు రుణమాఫీ చేసి మీ రుణము తీర్చుకుంటామని చెప్పినాం. ఈనాడు మీ రైతు రుణాలను మాఫీ చేసి, ఈ రైతు రుణాల మాఫీ కాదు, ఆనాడు రైతు బంధు ఎన్నికల కోడును అడ్డం పెట్టి కేసీఆర్ ఎగ్గొట్టి పోతే 7,625 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఏర్పడిన ఎంబడే రైతు భరోసా పథకం ద్వారా మీ ఖాతాలలో నిధులేసిన మాట వాస్తవం కాదా? ఈ రకంగా చెప్పుకుంటూ పోతే తెలంగాణ ఉద్యమంలో ఉన్న నిరుద్యోగ యువకులకు 57,924 ప్రభుత్వ ఉద్యోగాలను మొదటి 10 నెలల్లోనే నియామకాలు అందించి నిరుద్యోగ సమస్యను తెలంగాణ రాష్ట్ర పొలిమేర్లు దాటి వరకు తరిమిన మాట వాస్తవం కాదా? గత 10 రోజుల నుంచి ఈనాడు పాత్రికేయ మిత్రులను నేను అడగదలుచుకున్నా,
హైదరాబాద్లో మీ ఇండ్ల పట్టాలకు భూములు ఇస్తే 10 ఏళ్ళ పట్టాల సర్టిఫికెట్లు మీకు చంద్రశేఖరరావు ఇయ్యలే. నేను వచ్చిన తర్వాత మీ కుటుంబాలను పిలిచి రవీంద్ర భారతిలో భోజనం పెట్టి మీ జర్నలిస్టులకు ఇండ్ల పట్టాలు నేను ఇచ్చిన మాట వాస్తవం కాదా? 10 ఏళ్ళు చంద్రశేఖరరావు మీకు అన్యాయం చేస్తే మీకు ఇండ్ల పట్టాలు ఇచ్చింది ఈ ప్రభుత్వం కాదా అని నేను అడుగుతున్నా. ఇవాళ గ్రూప్ 1 పరీక్షలు, గ్రూప్ 2 పరీక్షలు, గ్రూప్ 3 పరీక్షలు, ఇవాళ మీ ఉద్యోగాల కోసం ఈరోజు పరీక్ష ఫలితాలను ఇచ్చి ఈరోజు మిమ్మల్ని ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాం కదా. అందుకే ఒక్క నిమిషం ఉండండి, చూసిన దించండి. అందుకే ఈరోజు మీ సమస్యలను పరిష్కరించడం కోసమే ఈరోజు ప్రజాపాలన ప్రగతి బాటల పేరు మీద మీ ముందుకొచ్చి మీ దగ్గర నిలబడి మాట్లాడుతున్నాం. ఈరోజు నిరుద్యోగ సమస్యనే కాదు, మీ విద్యకు సంబంధించి టీచర్ల ప్రమోషన్లు 11,000 మంది ఈరోజు టీచర్ల నియామకాలు చేపట్టి పేదలకు విద్యను అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం నిజం కాదా అని నేను మిమ్మల్ని అడుగుతున్నా. మిత్రులారా, ఈరోజు రైతుల గురించి కానీ, మహిళల గురించి కానీ, విద్యార్థుల గురించి కానీ, నిరుద్యోగ యువకుల గురించి కానీ, తెలంగాణ సమాజంలో ఉన్న సమస్యల్ని పరిష్కరించడానికి పాత్రికేయ మిత్రుల నుంచి మొదలు పెడితే డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్ల వరకు ప్రతి ఒక్కరి సమస్యని పరిష్కరించడానికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది. అందుకే ఆనాడు ధనిక రాష్ట్రంగా చంద్రశేఖరరావు గారికి అప్పచెప్పినాం. ఈరోజు దివాలా తీసిన రాష్ట్రంగా మా చేతికి అప్పచెప్పిండు. అందుకే మిత్రులారా, ఈరోజు ఈ సమస్యలు పరిష్కరించడానికి ఉన్నది ఉన్నట్టు వాస్తవాలను మీకు వివరించే ప్రయత్నం చేస్తున్నా. ఈరోజు రాష్ట్రానికి బడ్జెటు ఆదాయము తగ్గిపోయింది. బట్టి విక్రమార్క గారు పోయినసారి బడ్జెట్ 2,91,000 కోట్ల రూపాయలకు పెట్టిండు. కానీ వాస్తవంగా మేము గతంలో వేసిన అంచనాల కంటే తగ్గించి ఆర్థిక పరిస్థితి అబద్ధాలతో ఉండకూడదని బడ్జెట్ను తగ్గించే పెట్టినాం. అయినా అంచనాల మేరకు ఆదాయం రాలే. ఇవాళ మేము పెట్టిన బడ్జెట్ 70,000 కోట్ల రూపాయలు తక్కువతో ఈరోజు బడ్జెట్ ముగియబోతుంది మార్చి 31 తారీఖు నాడు. మరి ఇన్ని కష్టాలున్నా మీకు ఇస్తామన్న మాట ప్రకారం సంక్షేమ పథకాలను ఈరోజు అమలు చేసే ప్రయత్నం చేస్తున్నాం. అభివృద్ధికి అవసరమైన నిధులను ఈరోజు విడుదల చేస్తున్నాం. అభివృద్ధిలో భాగంగానే స్టేషన్ గన్పూర్కి ఈరోజు మీ విద్యకు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కావచ్చు, 100 పడకల ఆసుపత్రి కావచ్చు, మీ సాగునీటి ప్రాజెక్టు కోసం కావచ్చు, మీ ఇంటిగ్రేటెడ్ రెవెన్యూ డివిజన్ ఆఫీస్ కోసం కావచ్చు, మీ స్టేషన్ గన్పూర్ అభివృద్ధి కోసం కడియం శ్రీహరి గారు పెద్దలు అడిగిన ప్రతి మాట నిలబెట్టడానికి ఇవాళ 800 కోట్ల రూపాయలు మీకు మంజూరు చేయడమే కాదు, ఇంతకుముందు పెద్దలు కడియం శ్రీహరి గారు ఇదే వేదిక మీద నుంచి ఇంకో కొత్త చిట్టి మళ్ళా తీసి నా ముందల పెట్టిండు. కాగితాలు అక్కడ ఇచ్చిండు. కడియం శ్రీహరి గారు మొత్తం వినతి పత్రాలు ఇచ్చిండు. వారిని చూస్తేనే నాకు భయం అవుతుంది. వారు ఏ పైరవ అడిగారు, ఏ సొంత పని అడిగారు. వారు వస్తేనే నా ప్రజలకు ఏదో చెయ్యాలి, స్టేషన్ గన్పూర్కు నిధులు తీసుకుపోవాలని అడుగుతూ ఉంటారు. అందుకే వారంటే నాకు ప్రత్యేకమైన అభిమానం. ఇది ఈనాటిది కాదు, 20-25 ఏళ్ల నుంచి కడియం శ్రీహరి గారితో నాకున్న పరిచయం. నేనే వారిని అడిగి కాంగ్రెస్ పార్టీలోకి రండి, నాకు అండగా నిలబడండి, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిద్దాం, మీ అనుభవం, మీ నిజాయితీ తెలంగాణ రాష్ట్రానికి అవసరం ఉన్నది, శ్రీహరి గారు మీరు రండి, చెల్లి కడియం కావ్యను ఎంపీగా గెలిపించుకున్న బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పిన. అందుకే ఇవాళ మీ ఆడబిడ్డని డాక్టర్ కావ్యను పార్లమెంటు సభ్యురాలుగా మీరు ఢిల్లీకి పంపిస్తే మీకు ఎయిర్పోర్ట్ తీసుకొచ్చింది, మీకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ తీసుకొచ్చింది, భవిష్యత్తులో కాజిపేట రైల్వే జంక్షన్ను తీసుకొచ్చే బాధ్యత మీ సోదరిమణి మీ ఆడబిడ్డ డాక్టర్ కావ్య తీసుకుంటుంది. వారికి రైల్వే డివిజన్ని తెచ్చే బాధ్యత మా ఆడబిడ్డ మీ ఆడబిడ్డ కావ్య తీసుకుంటుంది. అండగా నిలబడి భుజం తట్టి ప్రోత్సహించే బాధ్యత నాది, పెద్దలు కడియం శ్రీహరి గారిది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మిత్రులారా, మీ దేవాదుల ప్రాజెక్టు పూర్తి కావాలన్నా, శ్రీహరి గారు నా ముందు ప్రతిపాదించిన పనులను పూర్తి చేయాలన్నా, మీ స్టేషన్ గన్పూర్కి భవిష్యత్తులో నిధులను విడుదల చెయ్యాలన్నా మీరందరూ కలిసికట్టుగా శ్రీహరి గారి నాయకత్వాన్ని బలపరచండి. ఈ స్టేషన్ గన్పూర్ని అభివృద్ధి చేసే బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. ఈనాడు రాష్ట్రం నలుమూలలో మీరు చూడండి, కృష్ణానది జలాల గురించి మీరు ఆలోచన చేయండి.
గోదావరి మీద కట్టిన ప్రాజెక్టుల గురించి ఒక్కసారి చర్చించండి. 10 సంవత్సరాలు 1,81,000 కోట్ల రూపాయలు చంద్రశేఖరరావు గారు సాగునీటి ప్రాజెక్టుల మీద ఖర్చు పెట్టిండు. అందులో 1,02,000 కోట్ల రూపాయలు ఒక్క కాళేశ్వరం కట్టడానికి వాడి 1,00,000 కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం 3 ఏళ్లనే కట్టుడు, 3 ఏళ్లనే కూలుడు జరిగిపోయింది. ఇప్పుడు ఆ కూలిన దాన్ని మొత్తం తీసేయాలంటే మళ్ళా ప్రభుత్వానికి 1,000 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే పరిస్థితి వచ్చింది. ఆయన తీసుకొచ్చి అప్పచెప్పిన దరిద్రం అది కాళేశ్వరం కాదు, అది కూలేశ్వరం అని చెప్పి ఈరోజు నేను మిత్రులకు చెప్పదలుచుకున్నా. ఇవాళ ఆయన గొప్పలు చెప్తున్నాడు. మీరు ప్రాజెక్టులు కట్టినరా, కేసీఆర్ గారు ప్రాజెక్టులు కట్టినరు, రిజర్వాయర్లు కట్టిరని. తాటి చెట్టు అంతా పెరిగిండు కానీ ఆవకాయ అంతా కూడా ఆయన మెదడులో తెలివితేటలు ఉన్నట్టు నాకు అనిపిస్తలేదు. శ్రీరామ్ సాగర్ 100 టీఎంసీల ప్రాజెక్ట్ ఎవరు మీ తాత కట్టిండా? శ్రీశైలం ప్రాజెక్టులో 300 టీఎంసీలు నిల్వ మీ ముత్తాత చేసిండా? నాగార్జున సాగర్ లో 200 పైచిలకు టీఎంసీల నీళ్ల ప్రాజెక్టు ఎవరు కట్టిండ్రని నేను హరీష్ రావు గారిని అడగదలుచుకున్నా. జూరాల కావచ్చు, భీమా కావచ్చు, నెట్టంపాడు కావచ్చు, కోయిల్ సాగర్ కావచ్చు, లేకపోతే దేవాదుల కావచ్చు, లేకపోతే ఇందిరా సాగర్, లేకపోతే రాజీవ్ సాగర్ ప్రాజెక్టులను ఆనాడు కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టినవి కాదా? శ్రీపాద ఎల్లంపల్లి మేం కట్టింది కాదా? ఇవాళ మేం కట్టిన ప్రాజెక్టులు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసినాయి. మీరు కట్టిన కాళేశ్వరం కూలినాక తెలంగాణ రాష్ట్రం 1,56,00,000 మెట్రిక్ టన్నుల వడ్లను పండించి ఆ వడ్ల గిట్టుబాటు ధరనే కాదు 500 రూపాయల బోనస్ ఇచ్చి కొనుక్కున్న ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. హరీష్ రావు గారు నాకు సవాల్ విసురుతున్నాడు. మీరు ప్రాజెక్టు లేడగట్టినరు, రిజర్వాయర్ లేడగట్టినరని. నేను హరీష్ రావు గారికి టీఆర్ఎస్ నాయకులకు సవాల్ విసిరదలుచుకున్నా. పిల్లకాకులతో నాకెందుకు కానీ అసలైన ఆయన రమ్మని ఆయనతోనే మాట్లాడతా. శ్రీరామ్ సాగర్ మీద మాట్లాడదామా, నాగార్జున సాగర్ మీద మాట్లాడదామా, శ్రీశైలం ఆనకట్ట మీద మాట్లాడదామా, జూరాల మీద మాట్లాడదామా, భీమా మీద మాట్లాడదామా, నెట్టంపాడి మీద మాట్లాడదామా, కోయిల్ సాగర్ కట్ట మీద మాట్లాడదామా, రాజోలి బండ డైవర్షన్ స్కీమ్ దగ్గర మాట్లాడదామా, లేకపోతే మంజిరా పరివాహక ప్రాంతంలో మాట్లాడదామా? చంద్రశేఖరరావు గారు వీళ్ళని కాదు, నువ్వు రా, నువ్వు వస్తే నీకు తెలుస్తుంది మేమేం చేసినాం, మీరేం చేసినాం. తెలిసి తెలవక ఉడికిందో ఉడకక ఉరుకులాడుతున్నారు నీ అల్లుడు, నీ కొడుకు. వాళ్లకు పిల్లకాకులకేం తెలుసు, ఉండేలు దెబ్బ అని వెనకడికి చెప్పారు. నీకు తెలుసు కదా మా దెబ్బ ఎట్లుంటుందో, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల దెబ్బ. 2023 డిసెంబర్ 3 నాడు చూసినావు కదా మా కార్యకర్తల దెబ్బ. అందుకే ఇవాళ ఆయన మొహం జల్లక ఫామ్ హౌస్లో దాచుకొని ఇవాళ వీళ్ళను ఉసిగొల్పుతున్నాడు. ఏమన్నా అంటే పెద్ద మనిషిని అట్లా అంటారా అంట. పెద్ద మనిషిలాగా వ్యవహరించాలి కదా అని నేను అంటున్నాను. ఆయన అనుభవాన్ని తెలంగాణ కోసం వాడా? అధికారం పోతే బయటికి రాడా? బయటికి రానప్పుడు ప్రతిపక్ష హోదా ఎందుకు? 58 లక్షల జీతం ఎందుకు? 15 నెలల చంద్రశేఖరరావు గారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 58 లక్షల రూపాయల జీత భత్యాలు ఇచ్చి వందలాది మంది పోలీసుల పహారను వారికి కల్పించింది. నేను అడుగుతున్న వారిని, నేను అడుగుతున్న మీడియా మిత్రులని, నేను అడుగుతున్న ఈడుకొచ్చిన మా అక్క చెల్లెలని, అక్క మనం ఎక్కడైనా జీతం ఉంటే నెల జీతం ఇచ్చిన యజమాని ఎందుకు వస్తలేవని అడగడా? ఇంట్లో వండుకుంటే అని నేను అడుగుతున్నా. మన దగ్గర ఉన్నోడు ఎవడైనా, మన దగ్గర ఉండే టీచర్ అయినా, ఎస్ఐ అయినా, కానిస్టేబుల్ అయినా, ఏ ప్రభుత్వ ఉద్యోగైనా జీతం తీసుకుంటే జీతానికి రాకపోతే ఉద్యోగానికి రాకుండా జీత భత్యాలు 15 నెలలు తీసుకునేది ఎక్కడైనా ఉన్నదా? ఈ వెసులుబాటు ఎక్కడైనా ఉన్నదా అని నేను అడుగుతున్నా. మీడియా మిత్రులను కూడా అడుగుతున్నా. వారం రోజులు మీరు రిపోర్టు చేయకపోతే మీ యజమానులు ఊరుకుంటారా? ప్రతి నెల క్రమం తప్పకుండా జీత భత్యాలు తీసుకుంటున్న చంద్రశేఖరరావు గారు మీరు ఫామ్ హౌస్లో వండుకొని ఏం సందేశాన్ని ఇవ్వదలుచుకున్నారు? అధికారం ఉంటే ఉంటా, లేకపోతే అలిగి పండుకుంటా అనేదా మీ విధానం అని నేను అడుగుతున్నా. మీకు అనుభవం ఉందంటుండ్రు, మీకు అపారమైన జ్ఞానం ఉందంటుండ్రు, 80,000 పుస్తకాలు చదివిన విజ్ఞాన గని మీరు అంటుండ్రు. మీ అనుభవము, మీ విజ్ఞానము తెలంగాణ ప్రజల కోసం ఉపయోగించరా అని నేను అడుగుతున్నా. మీరైతే 1,00,000 కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు, టీవీలు పెట్టుకున్నారు, పేపర్లు పెట్టుకున్నారు, ఫామ్ హౌస్లు కట్టుకున్నారు. నువ్వు గజ్వేల్లో కట్టుకుంటే నీ కొడుకు జన్వాడలో కట్టుకున్నాడు, నీ అల్లుడు మొయినాబాద్లో కట్టుకున్నాడు, నీ బడ్డ శంకర్పల్లి దగ్గర ఫామ్ హౌస్లు 100 ఎకరాలలో కట్టుకున్నారు. మరి తెలంగాణ ప్రజలు ఉన్న భూములు అమ్ముకొని ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఈ ట్రిక్ ఏదో మాకు చెప్పరా? తెలంగాణ ప్రజలకు ఆయన ఏదో క్యాప్సికమ్ పండిస్తేనే ₹1 కోటి ఎకరాకు వస్తుంది అన్నాడు. ఆ టెక్నిక్ ఏదో తెలంగాణ రైతాంగానికి చెప్పవా కేసీఆర్ గారని నేను అడుగుతున్నా. ఈరోజు
తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత చంద్రశేఖరరావు గారు వారి కుటుంబ సభ్యులు 1,00,000 కోట్ల రూపాయలు ఎట్లా సంపాదించుకుర్రు? తెలంగాణ రాష్ట్రం 4 కోట్ల ప్రజల నెత్తి మీద 8,29,000 కోట్ల రూపాయల అప్పెట్లొచ్చింది. మాకు అప్పులు ఎట్లా పెరిగినాయి పాపాల పుట్టలెక్క, మీ ఆస్తులు ఎట్లా పెరిగినాయి 1,00,000 కోట్లకని నేను ఈ వేదిక మీద నుంచి పెద్దలు చంద్రశేఖరరావు గారిని సవినయంగా అడుగుతున్నా, గౌరవప్రదంగా వారికి విజ్ఞప్తి చేస్తున్నా. మీ 1,00,000 కోట్ల సంపాదన నైపుణ్యం ఏందో మా నిరుద్యోగ యువకులకు చెప్పండి. 1,00,000 కోట్లు రాకపోయినా నెలకు 1,00,000 రూపాయలు సంపాదించుకునే నైపుణ్యం మా నిరుద్యోగ యువకులు నేర్చుకుంటారని నేను అడుగుతున్నా. ఒకవేళ నీకు రావడానికి ఇబ్బంది అయితే విడతల వారీగా 1000 మందిని నీ దగ్గరికే ఫామ్ హౌస్కు పంపిస్తా. ఆ విద్య ఏందో వాళ్లకు నేర్పమని చంద్రశేఖరరావు గారికి విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే ప్రతి నెల 3,92,000 రూపాయలు మీరు జీత భత్యాలు తీసుకుంటున్నారు కదా. తీసుకున్న జీతం కింది కన్నా తెలంగాణ యువకులకు ఈ శిక్షణ ఇవ్వమని చంద్రశేఖరరావు గారిని నేను అడుగుతున్నా. ఇవాళ వాళ్ళందరూ ఏందో పోయినట్టు, కొల్లగొట్టకపోయినట్టు వాళ్ళ ఆస్తిని, తుఫాన్ వస్తే దివిసీమ తుఫాన్లో మొత్తం సర్వం కోల్పోయిన వాళ్ళు, వెనకటికి మనకు ఊర్లలో కడుక్కునేటోళ్ళు వచ్చేటోళ్ళు ఈడ జర సీనియర్లు ఉంటే తెలుసు. దివిసీమ తుఫాన్లో సర్వం కోల్పోయినాం, మాకేమని ఉంటే బతకడానికి వచ్చినామని గ్రామాలకు వచ్చేటోడు. దివిసీమ తుఫాన్లో కొట్టుకపోయిన వాళ్ళకంటే వాళ్ళ కుటుంబం దిగాలు పడిపోయి ఉన్నారు. అధికారం శాశ్వతం అనుకున్నారా అని నేను అడుగుతున్నా. అందుకే మిత్రులారా, ఆనాడు ధనిక రాష్ట్రాన్ని ఈనాడు చంద్రశేఖరరావు గారి కుటుంబం దివాలా తీయించింది. దివాలా తీసిన ముక్కబోని ధైర్యంతో రాష్ట్రాన్ని పట్టాల మీద ఎక్కించి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తున్నాం. అందుకే ఈరోజు స్టేషన్ గద్పూర్లో 800 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలను తీసుకున్నాం. కొన్ని విషయాలు ఆడబిడ్డల విషయం కావచ్చు, ఆర్టీసీ బస్సులు ఇవ్వడం కావచ్చు, లేకపోతే సోలార్ పవర్ ప్లాంట్లు కావచ్చు, ఎన్నడైనా వాళ్ళు ఆలోచన చేసిండ్రా ఈ ఆడబిడ్డలను ఆదుకోవాలని? ఈరోజు మా స్వయం సహాయక సంఘాలను అడుగుతున్నా, మీ పావలా వడ్డీ కానీ మీ జీరో వడ్డీ కానీ ఎన్నడన్నా మిమ్మల్ని 10 ఏళ్ళల్లో ఇంటి బయటికి రానిచ్చిండ్రా బీఆర్ఎస్ వాళ్ళు, గత ప్రభుత్వం అని నేను అడుగుతున్నా. ఇవాళ మా అక్కల్ని అందరినీ ధైర్యంగా రండి, మీ తమ్ముడికి అడ్డగా నిలబడండి, మీ సోదరుడు ఉన్నాడు, మీరు అభివృద్ధి పదం వైపు నడవండి అని చెప్పి ఈరోజు ఆడబిడ్డలకు ఈరోజు మేము నిలబడ్డాం. నేను అడుగుతున్నా చంద్రశేఖరరావు గారు, ప్రొఫెసర్ జయశంకర్ గారి ఊరిని కూడా 10 ఏళ్లలో నువ్వు రెవెన్యూ విలేజ్ చెయ్యలేదు. నేను వచ్చిన తర్వాత జయశంకర్ గారి ఊరిని రెవెన్యూ విలేజ్ చేసిన. ఈ ప్రభుత్వం వచ్చినాకనే వరంగల్కి ఎయిర్పోర్ట్ వచ్చింది. ఈ ప్రభుత్వం వచ్చినాకనే రైల్వే కోచ్ ఫ్యాక్టరీ మీకు వచ్చింది. ఈ ప్రభుత్వం వచ్చినాకనే వరంగల్కి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వచ్చింది. ఈ ప్రభుత్వం వచ్చినాకనే వరంగల్కి ఔటర్ రింగ్ రోడ్ వచ్చింది. ఈ ప్రభుత్వం వచ్చినాకనే మీకు కాళోజీ కళాక్షేత్రం పూర్తయింది. ఈ ప్రభుత్వం వచ్చినాకనే వరంగల్ అభివృద్ధి కార్యక్రమాలు ఆగిపోయిన ఫ్లైఓవర్ బ్రిడ్జు నాయని రాజేందర్ రెడ్డి పట్టుబట్టి దాన్ని పూర్తి చేయడానికి ఒక కొలికి పట్టుకొస్తున్నాడు. ఈ ప్రభుత్వం వచ్చినాకనే 800 కోట్ల రూపాయలు ఈరోజు స్టేషన్ గన్పూర్కు మనం ఇయ్యగలిగినాం. 100 పడకల ఆసుపత్రి కట్టగలిగినాం, డిగ్రీ కాలేజ్ కట్టగలిగినాం, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కట్టగలిగినాం, రెవెన్యూ డివిజనల్ ఆఫీసును కట్టగలిగినాం, ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వగలిగినాం. మిత్రులారా, ఈ ప్రభుత్వం వచ్చినాక ఇన్ని పనులు చేస్తుంటే మా మీద తెలంగాణ ప్రజల కోపం ఉందని ఆయన చెప్తుండు. ఎవరు కోపం ఉందా? 57,000 ఉద్యోగాలు ఇచ్చినందుకు నిరుద్యోగ యువకులకు కోపం ఉందా? 65 లక్షల మంది ఆడబిడ్డలకు పండుగ పూట సారే చీర పెట్టినట్టు ప్రతి సంవత్సరం 2 నాణ్యమైన చీరలను ఆడబిడ్డలను అందించినందుకు, సారే చీర పెట్టినందుకు మా ఆడబిడ్డలకు నా మీద కోపం ఉందా? 1000 ఆర్టీసీ బస్సులను అందించి కోటీశ్వరులను చేసినందుకు మా ఆడబిడ్డలకు కోపం ఉందా? 1000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లను అదాని అంబానీలతో పోటీ పడే విధంగా మా ఆడబిడ్డలని శ్రీమంతులను చేసినందుకు నా మీద కోపం ఉందా? రైతులకు 20,617 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసినందుకు నా మీద కోపం ఉందా? దేనికోసం కోపం ఉంది? 500 రూపాయల బోనస్ ఇచ్చినందుకు ఈరోజు రైతులకు నా మీద కోపం ఉందా అని అడుగుతున్నా. రైతు భరోసా నాడు 10,000 ఉంటే దాన్ని 12,000కు పెంచినందుకు ఈ రైతాంగానికి నా మీద కోపం ఉందా? మీడియా మిత్రులకు 10 ఏళ్ళు నువ్వు ఇవ్వని ఇండ్ల పట్టాలు రవీంద్ర భారతిలో అందించినందుకు మా మీడియా మిత్రులకు నా మీద కోపం ఉందా అని నేను అడుగుతున్నా. కొంతమంది దొంగలకు దోపిడీదారులకు ఉండొచ్చు, ఎందుకంటే ఈ దొంగలను ఉప్పు పాతరేస్తా దోపిడీదారులను తోలు తీసి బట్టలు ఇప్పదీసి రోడ్డు మీద నించోబెడతానందుకు కొంతమంది దొంగలకు నా మీద ఏమైనా కోపం ఉంటే ఉండొచ్చు.
అంటే అన్నా అంటాడు హరీష్ రావు రేవంత్ రెడ్డి అధికారిక కార్యక్రమాలలో తిడతాడు ఎందుకని. ఆయన ఇవాళ మాట్లాడుతుంటే చంద్రశేఖరరావు గారంట తెలంగాణ జాతిపిత అంట. మిత్రులారా, ఇట్లా మాట్లాడితే ఇంకా నేను ఏదో ఒకటి అనకపోతే ఎట్లయితుంది మీరు చెప్పురు. జాతిపిత గురించి మీకు తెలుసు కదా. ఆ జాతిపితకు మందు వాసన పడుతుందా? గుజరాతుల్నే బంధు పెట్టించింది, అవునా? ఆ జాతిపిత గాంధీ ఆశ్రమాలలో ఉన్నాడు, నిరాడంబరంగా ఉన్నాడు. మరి ఈ జాతిపిత వాసన లేకుంటే నిద్ర లేస్తాడా? ఆ జాతిపిత ఎక్కడా? ఈ జాతిపిత ఎక్కడా? ఆ జాతిపిత ఎక్కడో చిన్న చిన్న దళిత వాడల్లో జీవితం గడిపితే 100 ఎకరాల ఫామ్ హౌజుల్లో ఈ జాతిపిత గారు ఉన్నారు. ఈయన జాతిపిత ఎట్లయితాడని నేను అడుగుతున్నా. అసలు పోల్చుకోవడానికన్నా పొంతన ఉండాలి కదా. పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంటే వాతలతోనే నక్క పులి అయిపోతుందా? జాతిపిత అంటే ఎవరు? కొండా లక్ష్మణ్ బాబూజీ జాతిపిత. జాతిపిత అంటే ఎవరు? ప్రొఫెసర్ జయశంకర్ జాతిపిత. ఏ పదవి లేకుండా సర్వం త్యాగం చేసి ఈ దేశం కోసము, స్వతంత్రం కోసము, తెలంగాణ రాష్ట్రం కోసం సర్వం దారబోసిన కొండా లక్ష్మణ్ బాపూజీనో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణకు జాతిపిత అవుతాడు తప్పితే నోరు తెరిస్తే అబద్ధాలు చెప్పేటోడు, తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకున్నాడు, 100 ఎకరాల ఫామ్ హౌజులు కట్టుకున్నాడు, 1,00,000 కోట్ల రూపాయలు సంపాదించుకున్నాడు, టీవీలు పేపర్లు పెట్టుకొని అబద్ధాలను విషప్రచారం చేసేటోడు తెలంగాణ జాతిపిత ఎట్లయితాడని తాటి చెట్టులాగా పెరిగినాయని నేను అడుగుతున్నా. ఇవాళ నేను ఇక్కడున్న యువకుల్ని కూడా అడుగుతున్నా, ఎవడయా జాతిపిత తెలంగాణకు? తాగుబోతాడు జాతిపిత అవుతాడా అని నేను అడుగుతున్నా. త్యాగాలు చేసినోడు తెలంగాణకు జాతిపిత అవుతాడా? తాగుబోతాడు తెలంగాణకు జాతిపిత అవుతాడా అని నేను అడుగుతున్నా. ఒక జయశంకర్, ఒక కొండా లక్ష్మణ్ బాబుజీ తెలంగాణ జాతిపితలు అవుతారు తప్పితే తెలంగాణను జలగల్లాక పట్టి పీడించుకున్నవాడు, తెలంగాణ ప్రజల రక్తం దాగినోడు ఎవడు జాతిపిత కాడు. ప్రొఫెసర్ జయశంకర్ గారు ఊరిని రెవెన్యూ విలేజ్ చేయకుండా అవమానించిన చరిత్ర మీదైతే ఆ రెవెన్యూ విలేజ్ చేసిన చరిత్ర మాది. కాళోజీ కళాక్షేత్రాన్ని పూర్తి చేసిన చరిత్ర మీదైతే 10 ఏళ్ళు పడవ పెట్టిన చరిత్ర మీది. అందుకే మిత్రులారా, ఈరోజు తెలంగాణ సమాజం అంతా ఆలోచన చేయాలి. ఆనాడు తెలంగాణ ఉద్యమం చేసినాను, ఉద్యమంలో ముందు భాగాన నిలబడ్డాను. ఒక్కసారి కాదు 2 సార్లు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసింది. 10 ఏళ్లలో దాదాపుగా నేను అసెంబ్లీలో మళ్ళా లెక్కలు చెప్తా. 20 లక్షల కోట్లు చంద్రశేఖరరావు గారి చేతిలోకి వచ్చినాయి. ఈ 20 లక్షల కోట్లు ఎక్కడికి పోయినాయని నేను అడుగుతున్నా. ఇవాళ నేను చెప్పదలుచుకున్న, చంద్రశేఖరరావు గారు చేసిన అప్పుల కోసం నేను కట్టింది 1,53,000 కోట్లు బ్యాంకులకు అసలు మిత్తి పేరు మీద నేను కట్టిన. నిజంగానే ఈ 15 నెలల ఈ 1,53,000 కోట్ల రూపాయలు నా చేతుల్లో ఉంటే మా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి చెప్పి 30 లక్షల ఇండ్లు, ఇందిరమ్మ ఇండ్లు పేదోళ్ళందరికీ, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అందరికీ ఇండ్లు కట్టించుండేవాడిని. ఇవాళ నా దగ్గర ఇండ్లు లేని పేదల లెక్క 25 లక్షలే ఉంది. ఒక్క సంవత్సరం చంద్రశేఖరరావు గారు చేసిన అప్పులకు తప్పులకు నేను కట్టిన పాయమాల్ 1,53,000 కోట్లు. ఈ 15 నెలల ఈ 1,53,000 కోట్లు నా దగ్గరనే ఉంటే 30 లక్షల పేదోళ్లకు 5 లక్షల లెక్కన ఇందిరమ్మ ఇల్లు కట్టించి రాష్ట్రంలో ఇల్లు లేని పేదోళ్ళు లేకుండా 100% పేదలకు ఇల్లు కట్టించటోని. ఇదే కాదు, 75 లక్షల మంది రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి ఉండేటోని. ఒక్క సంవత్సరమే చంద్రశేఖరరావు చేసిన పాపాలకు నేను కట్టిన పాయమాల్ 1,53,000 కోట్లు. ఇది పాపాల పుట్టలాగా పెరిగిపోతుంది. ఆలోచన చేయండి మిత్రులారా. పాపాల బైరోడు రాష్ట్రాన్ని మొత్తాన్ని కొల్లగొట్టేసి ఈ రోజు పోయి ఫామ్ హౌస్లో రెస్ట్ తీసుకుంటూ వాళ్ళ వంది మాగదులను పంపించి మమ్మల్ని తిట్టిస్తున్నారు. ఇది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పరిస్థితి. అందుకే మా ఆడబిడ్డల నుంచి మా నిరుద్యోగ యువకుల వరకు, మా రైతుల నుంచి మా కార్మికుల వరకు నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నా. ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించే బాధ్యత మాది. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న తప్పులను ఉన్నట్టుగా మీకు వివరిస్తా. లేని అబద్ధాలను నేను చెప్పను. లేని ఆదాయాన్ని అరచేతిలో వైకుంఠం చూపించను. అరచేతిలో బెల్లం పెట్టి మోచేతి నాకండి అనే అబద్ధాలు నేను చెప్పను. ఉన్న లెక్కలన్నీ అసెంబ్లీలో చెప్తా. రాష్ట్రానికి వస్తున్న ఆదాయం ఎంత, ఆ ఆదాయాన్ని ఎలా సంక్షేమానికి అభివృద్ధికి వాడాలో మీ సూచనలు తీసుకొని ముందుకు వెళ్తా.
ఇవాళ కష్టం వచ్చినప్పుడు మీతో కాకపోతే ఎవరితో చెప్పుకుంటామని నేను అడుగుతున్నా. ఇవాళ తెలంగాణ రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయింది. ఆయన గారు చేసిన అప్పులకు 88,000 కోట్ల అస్సలు కట్టినా, 64,000 కోట్ల మిత్తి కట్టినా, 1,53,000 కోట్లు 15 నెలల్లో కట్టాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఎంత దారుణమైన పరిస్థితి తెలంగాణ రాష్ట్రం ఉందో మీరు ఆలోచన చేయండి. తండ్రి కొడుకులు అంటారు అప్పులుంటే బయటికి చెప్తారా, మళ్ళీ అప్పు ఎట్లా పుడుతుందని. నేను మళ్ళీ అప్పులు చేయదలుచుకోలే, పప్పు కూడు వండదలుచుకోలే. అప్పు చేసిన పప్పు కూడు ఎప్పటికైనా మనకు ముప్పే అని, అప్పు మనకు ముప్పు అని నేను స్పష్టంగా నిర్ణయించుకున్నా. అందుకే కూడ తీసుకొని తెలంగాణ రాష్ట్ర ఆదాయం పెంచుకొని ఆదాయాన్ని పెంచాలి, పేదలకి పంచాలి అన్న ఆలోచనతోని రాష్ట్ర ప్రభుత్వాన్ని ముందుకు నడిపించదలుచుకున్నాం. అందుకే మీరందరూ సహకరించండి, మీరందరూ అండగా నిలబడండి. మా శ్రీహరి అన్న మళ్ళా పక్క నుంచి గన్పూర్కు నిధుల గురించి చెప్పమంటుండ్రు. తప్పకుండా దీనికి సంబంధించిన అన్నీ మళ్ళీ నేను నిదానంగా వారితో మాట్లాడి ఇస్తా. ఎందుకంటే మిగతా ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు, వాళ్ళందరూ నా దిక్కు కోపంగా చూస్తున్నారు. అన్నీ శ్రీహరి అన్నకే ఇస్తే మాకు మరి మా సంగతి ఏందని. అదేవిధంగా రాంపూర్ డంప్ యార్డ్ గురించి కూడా శ్రీహరి అన్న పక్క నుంచి మా కావ్యమ్మ చెప్పినట్టు కాగితం రాసిస్తున్నాడు. తప్పకుండా డంపింగ్ యార్డ్ నుంచి మొదలు పెడితే స్టేషన్ గన్పూర్లో ఉండే సమస్యల్ని పరిష్కరించే బాధ్యత నాది. మిత్రులారా, ఎర్ర టెండునా మీరు అందరు కూడా ఇక్కడికి వచ్చిండ్రు. మీ ఆశీర్వాదం, మీ అండ ఉండాలి. 10 ఏళ్ళు ఏలినోళ్ళు 10 నెలలకే మమ్మల్ని దిగిపోమంటారు. 5 ఏళ్ళ కోసం కదా కుర్చీ ఇచ్చింది మీరు. ఇవాళ ప్రభుత్వ ఉద్యోగం ఇస్తే 35 ఏళ్ళు ఉద్యోగం ఉంటుంది అంటారు. 2 ఏళ్ళకే తీసేస్తే పోతుందా? చంద్రశేఖరరావు డెఫినెట్గా దుఃఖం ఉంటుంది, వాళ్ళ కుటుంబానికి బాధ ఉంటుంది. ఎందుకంటే ఆ కుర్చీలో ఉంటే వాళ్ళు మళ్ళా దోసుకోవడానికి అవకాశం ఉండే అని వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. అందుకే మిత్రులారా, ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించుకునే బాధ్యత మనది. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పునర్నిర్మించుకొని మన భవిష్యత్ తరాల కోసము ఆదర్శంగా నిలబడే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్దాం. మీరందరూ అండగా నిలబడండి. మీకు దాచిపెట్టేదేమీ లేదు, ఉన్నది ఉన్నట్టు అసెంబ్లీలో మళ్ళీ చెప్తాను. నిన్న కొంత చెప్పినా, గవర్నర్ గారు ప్రసంగంలో సగం చెప్పిన, ఈరోజు ఇంటర్వెల్ మాత్రమే, విరామమే. మళ్ళా బడ్జెట్ పెట్టినాక 19-20 తారీఖులో మిగతా కథంతా మొత్తం చెప్తా. రాష్ట్రంలో ఉన్న కేసీఆర్ చేసిన పాపాల చిట్ట విప్పుతా. మీరందరూ వినండి. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రాన్ని బాగు చేద్దాం. మనమే చేసుకోవాలి, మనమే నడుము బిగించాలి. మీరందరూ అండగా నిలబడాలి. ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మిమ్మల్ని అందరినీ కలవడానికి ఒక అవకాశం కల్పించిన పెద్దలు కడియం శ్రీహరి గారికి, ఇన్ఛార్జ్ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, అదేవిధంగా వేదిక మీద స్టేషన్ గన్పూర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామస్థాయి నాయకులు, మండల స్థాయి నాయకులు, నియోజకవర్గ స్థాయి నాయకులు, జిల్లా నాయకులందరూ కూడా వేదిక మీద ఉన్నారు. వాళ్ళందరి పేర్లు నేను తీసుకోలేకపోయినా పేరు పేరున వాళ్ళకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరీ ముఖ్యంగా మా ఆడబిడ్డలకు మిట్ట మధ్యాహ్నమైనా ఎర్ర టెండ ఉన్నా అన్నం తినకుండా మీ సోదరిని ఆశీర్వదించడానికి కూర్చున్నందుకు మా ఆడబిడ్డలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసి సెలవు తీసుకుంటున్నది.